అపోస్తలుడైన పౌలు గారు ఫిలోమోనుకు రాసిన పత్రిక. అపోస్తలుడైన పౌలు గారు ఫిలోమోనుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము మనకి అక్కడ ఉంటుంది. అందులో ఈ దినము ధ్యానము నిమిత్తము పిల్లలు ఒక మాటను మనము చదువుదాం. ఆ మాట ఏమిటి అని అనగా, పిల్లల 8 నుంచి 10 వచనాలు కలపబడి ఉన్న వచనంలో ఉన్న మాటను చదువుతున్నాను. కావున యుక్తమైన దానిని గురించి నీకాజ్ఞాపించుటకు క్రీస్తునందు నాకు బహుధైర్యము కలిగి ఉన్నను. వృద్ధుడను, ఇప్పుడు క్రీస్తు యేసు ఖైదీనయున్న పౌలను నేను ప్రేమను బట్టి వేడుకొనుట మరి మంచిదనుకుని, నా బంధకములలో నేను కనిన నా కుమారుడగు ఒనేసిము కోసరము నిన్ను వేడుకొనుచున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇక్కడ మనము చదివిన ఫిలోమోను పత్రిక మరి పిల్లగా 1వ అధ్యాయము లేక 1వ అధ్యాయము కలిగిన ఈ పత్రికలో 8వ వచనం నుండి 10వ వచనం వరకు ఉన్న మాటలు మనం చదివాము. అందులో ఈరోజు మన ధ్యానాంశం ఏంటంటే, ఇక్కడ పౌలు గారు ఫిలోమోనుకి పత్రికను వ్రాస్తూ ఈ పత్రికలో ఒక మాట ఫిలోమోనుతో చెప్తున్నారు. ఏమని చెప్తున్నారంటే, నా బంధకములలో నేను కనిన నా కుమారుడము ఒనేసిము. హల్లెలూయా. పౌలు గారు ఒక మాట చెప్తున్నారు. ఏమని అంటున్నారంటే, నా బంధకములలో నేను కనిన నా కుమారుడు అంటున్నాడు. హల్లెలూయా. ఇక్కడ ఈరోజు మనము నేర్చుకోబోయేటువంటి వాక్యం యొక్క అంశం ఏంటంటే, ఆత్మీయముగా మనము ఎంతమంది పిల్లలను కన్నాము అనే అంశాన్ని మనం ఈరోజు నేర్చుకుంటున్నాం. ఏమంటే, భౌతికంగా మీకు ఎంతమంది పిల్లలను అడగట్లేదు దేవుడు. భౌతికంగా నాకు 2, 3, 4, 7, 8 ఎన్నో చెప్పచ్చు మనం. కానీ ఆత్మీయముగా ఎంతమందిని నీవు కన్నావు? ఆత్మీయముగా నీవు కనినటువంటి వారి సంఖ్య ఎంత? 1, 2, 3, 4 ఎంతమందిని మనం ఆత్మీయముగా పిల్లలను పిల్లరా సంపాదించగలిగాం? హల్లెలూయా. పౌలు గారు ఆయన చెప్పిన మాట, ఇదిగో నా బంధకములలో నేను కనిన నా కుమారుడు అంటున్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే, ఈ పౌలు గారు జైల్లో ఉన్నప్పుడు యేసు ప్రభు సువార్త ప్రకటించాడని జైల్లో పెట్టారు పౌలు గారిని. అదే జైలుకి ఎవరు వచ్చారంటే ఒనేసిము వచ్చాడు. ఇతనేమో సువార్త ప్రకటించి జైలుకి వెళ్ళాడు. ఎవరో? పౌలు గారు. ఒనేసిము అనే ఆయనేమో తప్పు చేసి జైలుకి వెళ్ళాడు. అయితే ఆ జైలుకి వెళ్తే ఆ జైల్లో ఈ ఒనేసిము ఎవరిని కలుసుకున్నాడంటే పౌలు గారిని కలుసుకున్నాడు. ఇద్దరు మాట్లాడుకున్నారు. నీవెలా వచ్చావు, నీ పరిస్థితి ఏంటి అని చెప్పుకున్నారు. అప్పుడు ఆ జైలులోనే ఈ యొక్క పౌలు గారు ఈ ఒనేసిముకి ఏం చెప్పారంటే సువార్త చెప్పారు. యేసు ప్రభు కోసం చెప్పారు. హల్లెలూయా. యేసు ప్రభు కోసం చెప్తే వెంటనే ఆ జైలులోనే ఈ ఒనేసిము ఏమైపోయాడంటే మారిపోయాడు. హల్లెలూయా. జైల్లో మారిపోయినప్పుడు జైలుకి వచ్చినప్పుడు తప్పు చేసిన వాడిగా వచ్చాడు. కానీ జైల్లోంచి వెళ్ళేటప్పుడు ఆయన ఎలా వెళ్తున్నాడంటే ఒక మంచి వ్యక్తిగా ఆయన వెళ్తున్నాడు. మారు మనసు పొంది వెళ్తున్నాడు. తన పాపాన్ని విడిచిపెట్టి వెళ్తున్నాడు. తన తప్పును తెలుసుకుని వెళ్తున్నాడు. అందుకే ఇక్కడ పౌలు గారు అంటున్నాడు, నా బంధకములలో నేను కనిన నా కుమారుడవు ఒనేసిము. హల్లెలూయా. ప్రియులారా, ఒక రోజున దేవుడు మనందరినీ కూడా అడిగేటువంటి లెక్కలలో ఒక లెక్క ఏంటంటే, ఎంతమందిని నీవు ఆత్మీయముగా కన్నావు? అంటే ఎన్ని ఆత్మలు నీవు రక్షించావు, ఎంతమందిని ప్రభు దగ్గరికి నడిపించావు, ఎంతమందిని ప్రభు దగ్గరికి తీసుకొచ్చావు. అది దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే అడుగుతాడు.
నేను వచ్చానండి, ప్రతి ఆదివారం మానకుండా మొత్తం అంతా వచ్చానండి అని మన లెక్క చెప్పడం కాదు. మన లెక్క అవసరమే, కానీ ప్రభువు అడిగేటువంటి దానిలో ఒకటేంటంటే ఎంతమందిని నీవు ఆత్మీయముగా కన్నావు. హల్లెలూయా. ఈ రోజున సంఘము ఎలా ఉండాలంటే ఆత్మీయముగా పిల్లలను కనే సంఘముగా ఉండాలి. హల్లెలూయా. ఆత్మీయముగా మనం పిల్లలను కనే సంఘముగా ఉండాలి. అంటే కొత్త వారిని దేవుని సన్నిధికి మనం ఏం చేయాలంటే తీసుకురావాలి. మనము వారికి దేవుని మాటలు చెప్పి, సువార్తను చెప్పి, ఏమండి అనేకమైనటువంటి రీతులుగా దేవుని గురించి వారికి తెలియజేసి మనము నూతనమైన వారిని దేవుని సన్నిధికి మనం ఏం చేయాలంటే తీసుకురావాలి. ప్రియులారా, సంఘములో ఉన్న విశ్వాసులు ఎలాంటి వారుగా ఉండాలంటే, ఇదిగో నేను ఎలాగ దేవుని తెలుసుకున్నానంటే ఆవిడ వచ్చి నాకు సువార్త చెప్పిందండి, అప్పుడు నాకు దేవుని గురించి తెలిసిందండి. ఇదిగో నేను ఎలాగ దేవుని తెలుసుకున్నానంటే ఆయన వచ్చి నాకు చెప్పాడండి, ఆయన ద్వారా నేను దేవుణ్ణి తెలుసుకున్నానండి. అదే ఆత్మీయముగా పిల్లలని కనడము అంటే, అదే ఆత్మీయంగా పిల్లల్ని కనడం అంటే. ఈ రోజున సంఘం ఎలా ఉండేదంటే పిల్లలు కననటువంటి గొడ్రాలుగా ఉండిపోతా ఉంది. పిల్లలు కననటువంటి తల్లిగా సంఘం ఉండిపోతా ఉంది. అందుకే దేవుని యొక్క వాక్యం ద్వారా ప్రభు దినాన్ని చెప్తున్నాడు, మనం అలా ఉండకుండా ప్రభువా నేను ఆత్మీయముగా పిల్లలను కనుటకు నాకు సహాయం దయచేయండి ఆయన. హల్లెలూయా. దేవా ఆత్మీయముగా నేను పిల్లలను కనుటకు సహాయం దయచే ప్రభువా అని మనము ప్రార్థన చేయాలి. ప్రియులారా, బైబిల్ గ్రంథంలో పౌలు గారు ఆత్మీయముగా చాలా మంది పిల్లలను ఆయన ఏం చేశాడంటే కన్నాడు. చాలా మంది పిల్లలను ఆయన కన్నాడు. ప్రియులారా, మనం చూస్తే మరి పౌలు పత్రికలు ఏమంటే రోమా పత్రిక మొదలుకొని ఎబ్రీ పత్రిక దాకా ఎన్ని సంఘాలు పౌలు గారు స్థాపించిన సంఘాలు ఉంటాయో. ఈ సంఘాలన్నీ కూడా ఎవరి ద్వారా స్థాపించబడ్డాయంటే పౌలు గారి ద్వారానే. పౌలు గారు అంతమంది పిల్లలను ఆయన ఏం చేశాడంటే కన్నాడు. అందుకే ఒక మాట పౌలు గారు ఇలాగన్నాడు. ఏమన్నాడు ఒకసారి చదవండి. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే ఏమండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 15వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. 4:15. క్రీస్తునందు మీకు ఉపదేశకులు 10,000 మంది ఉన్నను, తండ్రులు అనేకులు లేరు. చూడండి దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూసినట్లయితే క్రీస్తునందు మీకు ఉపదేశము చెప్పేవారు అనేక మంది ఉన్నా తండ్రులు ఎంతమంది లేరంట? అనేకులు లేరు. అంటే నేనే మీకు ఆత్మీయమైన తండ్రిని అని పౌలు చెప్తున్నాడు. నేనే మీకు ఆత్మీయమైన తండ్రిని, మీరు నా ద్వారా రక్షింపబడ్డారు, నేను మిమ్మల్ని కన్నాను ప్రభు కోసం, అందుకు నేను మీకు ఏమయ్యానంటే తండ్రినయ్యాను. ఒకవేళ మరి ఎవరో వచ్చి అపోల్లో వచ్చి మరి పేతురు వచ్చి పౌలు వచ్చి లేకపోతే ఇంకొకరు వచ్చి మరి సువార్త మీకు లేకపోతే వాక్యం చెప్పి ఉండొచ్చు, బోధ చేయొచ్చు, ఉపదేశం చేసి ఉండొచ్చు, కానీ నేను మీకు ఎవరినంటే తండ్రి. ఉపదేశకులు అనేకులు ఉన్నను, తండ్రులు అనేకులు లేరు. అంటే ఈ కొరింథీ సంఘముతో ప్రభు పౌలు గారు చెప్పే మాట ఏంటంటే, కొరింథీ సంఘమును ఎవరు కన్నారని అంటే పౌలు గారు కన్నారు. ప్రియులారా, ఈ రోజున మన జీవితంలో ఈ అనుభవాన్ని కలిగిన వారుగా ఉండాలి. ఇంకొక మాట కూడా చదువుదాం చూడండి ప్రియులారా. ఇంకొక మాట మనం చూస్తే గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం చదవండి ప్రియులారా. నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడ వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుతూ ఉంది. ఏమండి, ఇక్కడ పౌలు గారు ఒక మాట అంటున్నాడు, నా పిల్లలారా అంటున్నాడు. సంఘాన్ని ఏమన్నాడు? నా పిల్లలారా. ఎందుకంటే ఆయన కన్నాడు వారిని, ప్రభు కోసం ఆయన వారిని కన్నాడు. అందుకే ఆయన నా పిల్లలారా క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడాలని మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుతా ఉంది. ఏంటంటే పిల్లల్ని కనేయడం చాలా మంది కనేస్తారు. కొంతమంది వారి ప్రవర్తన బాగోదు,
వారి యొక్క జీవితం సరిగా ఉండదు, చెడిపోతారు, పాడైపోతారు, తగ్గిపోతారు. అప్పుడు ఆ తల్లి ఆ తండ్రి మరలా వారి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 15వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం ప్రియులారా. 4:15. క్రీస్తునందు మీకు ఉపదేశకులు 10,000 మంది ఉన్నను, తండ్రులు అనేకులు లేరు. చూడండి దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూసినట్లయితే క్రీస్తునందు మీకు ఉపదేశము చెప్పేవారు అనేక మంది ఉన్నా తండ్రులు ఎంతమంది లేరంట? అనేకులు లేరు. అంటే నేనే మీకు ఆత్మీయమైన తండ్రిని అని పౌలు చెప్తున్నాడు. నేనే మీకు ఆత్మీయమైన తండ్రిని, మీరు నా ద్వారా రక్షింపబడ్డారు, నేను మిమ్మల్ని కన్నాను ప్రభు కోసం, అందుకు నేను మీకు ఏమయ్యానంటే తండ్రినయ్యాను. ఒకవేళ మరి ఎవరో వచ్చి, అపోల్లో వచ్చి, మరి పేతురు వచ్చి, పౌలు వచ్చి, లేకపోతే ఇంకొకరు వచ్చి మరి సువార్త మీకు లేకపోతే వాక్యం చెప్పి ఉండొచ్చు, బోధ చేయొచ్చు, ఉపదేశం చేసి ఉండొచ్చు, కానీ నేను మీకు ఎవరినంటే తండ్రి. ఉపదేశకులు అనేకులు ఉన్నను, తండ్రులు అనేకులు లేరు. అంటే ఈ కొరింథీ సంఘముతో ప్రభు పౌలు గారు చెప్పే మాట ఏంటంటే, కొరింథీ సంఘమును ఎవరు కన్నారని అంటే పౌలు గారు కన్నారు. ప్రియులారా, ఈ రోజున మన జీవితంలో ఈ అనుభవాన్ని కలిగిన వారుగా ఉండాలి. ఇంకొక మాట కూడా చదువుదాం చూడండి ప్రియులారా. ఇంకొక మాట మనం చూస్తే గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం చదవండి ప్రియులారా. నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడ వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుతూ ఉంది. ఏమండి, ఇక్కడ పౌలు గారు ఒక మాట అంటున్నాడు, నా పిల్లలారా అంటున్నాడు. సంఘాన్ని ఏమన్నాడు? నా పిల్లలారా. ఎందుకంటే ఆయన కన్నాడు వారిని, ప్రభు కోసం ఆయన వారిని కన్నాడు. అందుకే ఆయన నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడాలని మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుతా ఉంది. ఏంటంటే పిల్లల్ని కనేయడం చాలా మంది కనేస్తారు. కొంతమంది వారి ప్రవర్తన బాగోదు, వారి యొక్క జీవితం సరిగా ఉండదు, చెడిపోతారు, పాడైపోతారు, తగ్గిపోతారు. అప్పుడు ఆ తల్లి ఆ తండ్రి మరలా వారి పిల్లలను సరిగా పెంచడం కోసం ఎంత శ్రమ పడతారు కదా, ఎంత వారు పిల్లలు ఇబ్బంది పడతారు. వీడు మాట లేదండి, ఇది సరిగా ఉండట్లేదండి, ఇది సరిగా ఉండట్లేదు, అలర్ చేస్తున్నాడు, లేకపోతే ఇలాగని పిల్లగా ఇలాగున్న పౌలు గారు కూడా గలతీ సంఘంలో ఒక పత్రిక రాస్తూ అంటున్నాడు, మీరు క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు మీ విషయమే మరలా నాకేం కలుగుతుందంటే ప్రసవ వేదన. అంటే మీరు క్రీస్తు లాంటి వారిగా ఉండాలని నేను మీ కోసం ఎంతో ప్రసవ వేదన పడతా ఉన్నాను. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధిలో మనం గమనించినట్లయితే మరి ఈ పత్రికల్లో మనం చదువుతుంటే పౌలు గారు అనేక మంది పిల్లలను ప్రభు కొరకు ఆయన అన్నారు. ఇంకొక మాట కూడా చదివేసి నేను ముందుకు తీసుకెళ్తాను. తిమోతికి పౌలు గారు రాసిన తిమోతికి పిల్లల మొదటి పత్రిక, పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రిక మరి మొదటి అధ్యాయము 2వ వచనాన్ని మనం చదువుతాం పిల్లల. విశ్వాసమును బట్టి నా నిజమైన కుమారుడకు తిమోతికి శుభమని చెప్పి రాయినది. ఏమండి విశ్వాసమును బట్టి నా నిజమైన కుమారుడు, ఏమండి ఇక్కడ తిమోతిని కూడా పౌలు గారు ఎలాగ చూస్తున్నాడంటే, నా కుమారుడు, నేను కన్నాను అంటున్నాడు. అంటే ఆత్మీయముగా ఈ మాట మీరు అర్థం చేసుకోవాలి, ఆత్మీయముగా కన్నాడు, ఆత్మీయముగా ప్రభు కొరకు ఆ బిడ్డను సంపాదించాడు, ఆత్మీయముగా ప్రభువులను ఆ బిడ్డను తీసుకొచ్చాడు. అందుకే ఆయన అంటున్నాడు నా కుమారుడు అని పిలుస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఈ రోజున ప్రియమైన దేవుని బిడ్డలారా, మనందరము కూడా ఇలాంటి ఆలోచనతో ముందుకు సాగాలి. ప్రభువా, నేను ఆత్మీయముగా ఎంతమంది పిల్లలను కన్నాను నాయన, నా ద్వారా ఎంతమంది రక్షణ పొందారు నాయన, నా ద్వారా ఎంతమంది నీ సన్నిధికి వచ్చారు ప్రభువా,
నా ద్వారా ఎంతమంది ప్రభులోకి నడిపించబడ్డారు నాయన. అయ్యో, నేను ఆత్మీయముగా ఒక్కరినైనా నేను కనలేకపోయాను ప్రభా. నేను ప్రభా పిల్లలు కనని దానిగా ఉన్నాను ప్రభా. ఆత్మీయముగా నేను అనేక మంది పిల్లలను కనుటకు నాకు సహాయం దయచేయండి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున మనం ఆలోచన చేసినట్లయితే మరి వివాహం అయిన తర్వాత ఒక జంట ప్రియులారా వారు దేని కొరకు కనిపెడతారంటే గర్భఫలం కొరకు కనిపెడతారు. వివాహం అయిన తర్వాత కొంతకాలానికి అందరూ అడుగుతారు, ఎవరైనా పిల్లలు పుట్టారా, కొండకాయ ఇలాగా అంటుంటారు కదా. వారు ఇంకా ఎవరు నాకు పిల్లలు పుట్టలేదని అన్నారనుకో, వారు పిల్లరా అదొక రకంగా వారిని చూస్తారు. ఏంటి ఇంకా పిల్లలు పుట్టకపోవడం ఏంటి, అలాగే ఇలాగని. ఈ రోజున ప్రభువు శారీరకంగా నీకెంతమంది పిల్లలను అడగట్లేదు, కానీ ఆత్మీయముగా నీవెంతమంది పిల్లలను కన్నావు అని ప్రభు అడుగుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున దేవుని సన్నిధిలో మనం ఈ సత్యాన్ని తెలుసుకుందాం. ఇప్పుడు ఈ రోజు మనం దేవుని వాక్యంలో నుండి తెలుసుకోవాల్సిన మాట ఏంటంటే, ఆత్మీయముగా మనము పిల్లలని కనాలంటే ఏం చెయ్యాలి? మనం ఆత్మీయముగా మనము మరి పిల్లలను సంపాదించాలంటే ఏం చెయ్యాలి సంఘము అని అంటే మరి కొన్ని మాటలు దేవుని వాక్యంలో నుండి మనం చూద్దాం. మొట్టమొదట మనము సువార్తను ప్రకటించాలి. హల్లెలూయా. ఆత్మీయముగా మనము ఒక పిల్లని కనాలంటే, ఒక వ్యక్తిని మనము దేవుని కొరకు తీసుకురావాలంటే మనం ఏం చేయాలండి? సువార్తను చెప్పాలి. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో పౌలు గారు ఒక మాట ఆయన చెప్పిన మాట చదువుదాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 16వ వచనం చదువుదాము. నేను సువార్తను ప్రకటించుచున్నాను, నాకు అతిశయ కారణము లేదు. సువార్తను ప్రకటింపవలసిన భారం నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, నేను సువార్తను ప్రకటింపకపోయే యెడల నాకు శ్రమ. ఏమండి, మొదటి మాట ఈరోజు మన ధ్యానాంశంలో మొదటి మాట ఏంటంటే, మనము ఆత్మీయముగా పిల్లలను కనాలంటే సువార్తను చెప్పాలి. ఇంకా ప్రభుని ఎరగని వారు బయట చాలా మంది ఉన్నారు. ప్రభువు తెలియని వారు చాలా మంది ఉన్నారు. నీ ఇంట్లోనే చాలా మంది ఉన్నారు, నీ బంధువుల్లో చాలా మంది ఉన్నారు, నీ స్నేహితుల దగ్గర చాలా మంది ఉన్నారు, నీ ఇరుగు పొరుగు వారు చాలా మంది ఉన్నారు. మనము వారికి దేవుని సువార్తను చేయాలంటే చెప్పాలి. అమ్మా, యేసు ప్రభు వారు నిజమైన దేవుడు. ఆయన నీ పాపముల కొరకు నా పాపముల కొరకు కలువరి సిలువలో మరణించాడు. పరలోక సింహాసనాన్ని విడిచిపెట్టి ఒక దేవుడే ఈ లోకానికి వచ్చాడు. నిన్ను నన్ను రక్షించడానికి, మనం నరకంలోకి వెళ్ళకుండా, నరకాగ్నిలోకి వెళ్ళకుండా మనల్ని కాపాడడానికి ఆయన నీ పాపముల కొరకు నా పాపముల కొరకు కలువరి సిలువలో ఆయన మరణించి ఆయన సిలువ వేయబడ్డాడు, సమాధి చేయబడ్డాడు, పునరుద్ధానుడై తిరిగి లేచాడు. ఆయన వంటి వారి లోకంలో ఎవరు లేరు అని మనకు తెలిసిన దేవుని మాటలు సువార్తను మనం ఏం చేయాలంటే చెప్పాలి. అలా చెప్పినప్పుడు ఆ మాటలు విన్నవారు ఎవరో ఒకరి హృదయంలో దేవుడు ఏం చేస్తాడంటే కార్యాన్ని చేస్తాడు. ఏమంటే నువ్వు చెప్పకపోతే ప్రభువు నిన్ను లెక్క అడుగుతాడు, చెప్పిన తర్వాత వినకపోతే వారిని దేవుడు లెక్క అడుగుతాడు. చెప్పవలసింది మొదట బాధ్యత మంది, మనం చెప్పాలి. చెప్పకపోతే వారికి ఎలా తెలుస్తుంది? ఏమండి, అందుకే ఐగుప్తీయుడైనటువంటి నపుంసకుడు రథం మీద వెళ్ళిపోతూ అతడు దేవుని వాక్యం చదువుతా ఉంటే, ఆ చదువుతున్న దేవుడో నీకు తెలుసా అని పిలుపు అడిగితే, ఎవడైనా నాకు త్రోవ చూపకపోతే నాకు ఎలాగో తెలియను అన్నాడు. అంటే ఎవరైనా నాకు చెప్పకపోతే నాకు ఎలాగా తెలుస్తుంది అని అన్నాడు. ఈ రోజున లోకంలో ప్రియులారా, మనము చెప్పడం అని అంటే మరి దాన్ని ఎలా పడితే అలా చెప్పడం కాదు, జ్ఞానయుక్తంగా చెప్పాలి. హల్లెలూయా. ఈ రోజున చెప్పడం కూడా సరిగా లేక క్రైస్తవుల మీద అందుకే వ్యతిరేకతలు వస్తున్నాయి. ఏమంటే సువార్తగా బయలుదేరుతున్నారు, నోటికొచ్చిన మాటలు మాట్లాడుతున్నారు, నోటికొచ్చినట్టుగా వారు ఏదో చెప్పేస్తున్నారు. అందుకే గ్రామాల్లో ప్రజలు ఏమవుతున్నారంటే తిరగబడి బయటికి పోండంటే మీరు ఎవర్రా అలాగా ఇలాగా అనేక రకాలుగా ఆపోజిషన్ మనకి ఎదురవుతుంది. కానీ దేవుని సువార్తను మనము ఒక ఆత్మీయమైన రీతిలో, ఏమంటే వారు వినే రీతిలో, వారికి అర్థమయ్యే రీతిలో మనము వారికి చెప్పగలిగినప్పుడే ఆ సువార్తను వారు ఏం చేయగలుగుతారంటే అంగీకరించగలుగుతారు.
అందుకే బైబిల్ అన్నాడు, దినములు చెడ్డవి గనక సమయము పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానులు వలె కాక జ్ఞానులు సంపాదించుకున్నకు బలహీనుడనైతిని, ఏ విధము చేతనైనను కొందరిని రక్షింపవలెనని అందరికీ అన్ని విధముల వాడినైతిని. హల్లెలూయా. పౌలు గారు అంటున్నాడు, ఎలాగైనా కొందరిని ఏం చేయాలి? నేను రక్షించాలి. ఎలాగైనా కొందరిని నేను కనాలి దేవుని కోసం. అందుకు నేను అందరికీ అన్ని విధముల వాడినైతిని. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ రోజున దేవుని సువార్తను మనం చెప్పటమును బట్టి నీవు పిల్లలను కనగలుగుతావు. బిడ్డలారా, నీ నోటితో దేవుని సువార్తను చెప్పాలి. నువ్వెక్కడికో వెళ్ళిపోయి చెప్పక్కర్లేదు. నీకున్న పరిధిలోనే, నీకున్నటువంటి పరిస్థితుల్లోనే ఎవరికి నీవు సువార్త చెప్పగలిగితే వారికి నీవు దేవుని సువార్తను చెప్పాలి. అప్పుడు ఒక బిడ్డను నువ్వు ఏం చేయగలుగుతావంటే కనగలుగుతావు. ఏమో నీవు చెప్పిన సువార్తను బట్టి అతను ఏమవుతాడు? మారు మనసు పొందుతాడేమో. నువ్వు చెప్పిన మాటను బట్టి ఆ వ్యక్తిని దేవుడు మారుస్తాడేమో. ఏమంటే నువ్వు చెప్పిన సువార్తను బట్టి ఆ వ్యక్తిలో దేవుడు గొప్ప రక్షణ కార్యాన్ని జరిగిస్తాడేమో. అందుకని మనము ప్రకటించాలి, మనము చెప్పాలి. అందుకే ప్రభువు అన్నాడు, సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి నా సువార్తను ప్రకటించండి అని ప్రభు చెప్పాడు. ప్రియులారా, ఈ రోజున దేవుని సన్నిధిలో మనము జ్ఞానయుక్తముగా దేవుని సువార్తను ప్రకటించాలి. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే చూడండి, మరి అపోస్తలుల కార్యాల్లోని ప్రియులారా ఫిలిప్పు అనే ఒక సువార్తికుడు కనబడతాడు. ఆ ఫిలిప్పు అనే సువార్తికుడు సమరయ పట్టణముల యందు వెళ్ళి అతను దేవుని సువార్తను ఏం చేశాడంటే ప్రకటించాడు. ఏమంటే చూడండి, 8వ అధ్యాయము అపోస్తలుల కార్యం 14వ వచనం చదవండి. 8 సమరయ వారు దేవుని వాక్యం అంగీకరించిరని యెరూషలేములో అపోస్తలులు విని పేతురు యోహాను వారి యొద్దకు పంపిరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ మరి సమరయ అనేటువంటి ప్రాంతానికి ఫిలిప్పు అనే సువార్తికుడు వచ్చి అతడు దేవుని సువార్తను ప్రకటించాడు. చూడండి 8వ అధ్యాయము 4-5 వచనాలు. కాబట్టి చెదరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారం చేసిరి. అప్పుడు ఫిలిప్పు సమరయ పట్టణము వరకు వెళ్ళి క్రీస్తును వారికి ప్రకటించుచుండెను. దేవునికి స్తోత్రం. క్రీస్తును వారికి ప్రకటిస్తున్నాడు. ఈ సమరయ పట్టణం అంతయు కూడా ఎవరు సువార్త ప్రకటించారంటే ఫిలిప్పు గారు. అక్కడ మనం చూస్తే యేసు ప్రభు వారు ఆయన పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుతారు. అప్పుడు మీరు యోదయ, గల్లియ, సమరయ, మీరు భూదిగంతముల వరకు మీరు నాకేమై ఉంటారు? సాక్షులై ఉంటారు అని ప్రభు చెప్పాడు. ఇలాగున ఆయన ఫిలిప్పు సువార్తను ప్రకటించుచు ఆయన మరి తిరుగుతున్నట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. మరలా మనం చూసినట్లయితే అదే 8వ అధ్యాయం 35వ వచనం చూడండి ప్రియులారా. 8వ అధ్యాయం. అందుకు ఫిలిప్పు నోరు తెరిచి ఆ లేఖనం అనుసరించి అతనికి యేసుని గురించిన సువార్త ప్రకటించెను అనే మాట మనం చూస్తున్నాం. తర్వాత మనం చూస్తే 40వ వచనము. అయితే ఫిలిప్పు అజోతులో కనబడెను. అక్కడి నుండి కైసరియాకు వచ్చే వరకు అతను పట్టణములన్నిటిలో సంచరించుచు సువార్త ప్రకటించుచు వచ్చాను. సువార్త దేవుని గురించిన వార్త, దేవుని గురించిన మాటలు చెప్పుకుంటూ ఆయన సమరయ ఇంకా అనేక పట్టణాలు, అనేక ప్రాంతాలు ఈ ఫిలిప్పు ఏం చేస్తా ఉన్నాడంటే దేవుని సువార్తను ప్రకటించుకుంటా వెళ్తున్నాడు. ప్రియులారా, ఎప్పుడైనా దేవుని కోసం ఎవరికైనా ఒక్కరికైనా నువ్వు చెప్పావా? నీవు అలా చెప్పకపోతే నీవు ప్రియులారా ఎప్పటి నుండైనా దేవుని సువార్తను మనము చెప్పితే ఒక ఆత్మను మనము దేవుని కొరకు ఏం చేయగలుగుతామంటే కనగలుగుతాం. ఒక బిడ్డను మనం ప్రభు కొరకు కనగలుగుతాం. కాబట్టి దేవుని సన్నిధిలో ఎంతసేపు మనుషులు మన గురించో, మన పిల్లల కుటుంబం గురించో ఈ వార్తలు చెప్పడం కాదు, మనుషులకు మనము దేవుని సువార్తను మనము చెప్పాలి. దేవుని సువార్తను చెప్పాలి.
దేవుని బిడ్డలారా, ఈ రోజున దేవుని సన్నిధిలో నీవు సువార్త చెప్పడానికి ఈ రోజున చాలా రకాలైనటువంటి ఏమంటారంటే మరి పిల్లల మార్గాలు ఉన్నాయి. ఏమిటి మార్గాలనంటే మనకున్నటువంటి మొబైల్ ప్రియులారా, ఏదో వ్యర్థమైనటువంటి పోస్టులు మనం పెట్టి సోషల్ మీడియాలో ఈ వాట్సాప్లో ఏదేదో వార్తలు చెప్పడం కాదు. యేసు ప్రభువుని గురించిన ఒక మాట పెట్టండి. ఎవరైనా మీ బంధువులైన వారు చూస్తారు, దాన్ని వింటారు, ఏమో వారు ఆ విధంగా వారికి దేవుని సువార్త వెళ్తారు, ఆ విధంగా వారు దేవుని గురించి తెలుసుకుంటారు. ఇది మనం చేయవలసిన విధానం ప్రియులారా. ఈ రోజున మనము నేర్చుకునే అంశం ఏంటంటే, ఆత్మీయముగా మనము పిల్లలని కనాలంటే మనము ఏం చేయాలంటే సువార్తను చెప్పాలి. హల్లెలూయా. ఆత్మీయముగా మనము పిల్లలని కనాలంటే మనము సువార్తను చెప్పాలి. రెండవది, ఆత్మీయముగా మనము పిల్లలని కనాలంటే వారముగా ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ఏం చేయాలండి? ప్రార్థన చేయాలి. బైబిల్ గ్రంథములో మనం చూసినట్లయితే కీర్తనల గ్రంథములోనికి మనం వచ్చినప్పుడు అక్కడ ఒక మాట ఇలాగ రాయబడుతుంది. చూడండి, కీర్తనల గ్రంథము 2వ కీర్తన 8వ వచనం ఒకసారి చదవండి. 2వ కీర్తన 8వ, నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చేదను అంటున్నాడు. నన్ను అడుగు అంటే అర్థం ఏంటంటే, నన్ను అడగడం అంటే ప్రార్థన చేయండి. ప్రార్థన చేస్తే నేను అనేక మందిని నీకు ఇస్తాను అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. ప్రార్థన, భారము కలిగిన ప్రార్థన. సువార్త చెప్పలేవని ఎవరి దగ్గరికి వెళ్ళి సువార్త చెప్పలేకపోతే నీవున్న గదిలోనికి వెళ్ళి నువ్వేం చేయాలంటే ప్రార్థన చేయాలి. ప్రభువా, ఇదిగో నాయన, మా దేశాన్ని, మా పట్టణాన్ని, మా పల్లెను, మా ప్రాంతాన్ని, మా బంధువులను, ఇంకా రక్షణ పొందిన వారు ఎంతో మంది ఉన్నారు ప్రభువా, నశించిపోతున్నారు నాయన, నరకానికి వెళ్ళిపోతున్నారు నాయన, అయ్యో వారిని నువ్వు రక్షించు నాయన అని మనము దేవుని సన్నిధిలో ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. ప్రార్థన ఏమండి, ఆత్మీయముగా నీవు పిల్లలను కనుటకు నీ ప్రార్థన ఉపయోగపడుతుంది. హల్లెలూయా. ప్రార్థన ఏమండి, ఆత్మీయముగా నీవు పిల్లలను కనుటకు నీ ప్రార్థన ఉపయోగపడుతుంది. నీవు చేసే ప్రార్థనను బట్టి ఒక ఆత్మ ఏమవుతుందంటే రక్షింపబడుతుంది. నీవు చేసే ప్రార్థనను బట్టి ఒక ఆత్మ రక్షణలోనికి వస్తుంది. దేవుని బిడ్డలారా, ఎంతసేపు మన అవసరాల కొరకు, మన అక్రతల కొరకు, మన యొక్క సమస్యల కొరకు మనం ప్రార్థన చేసుకోవడం కాదు, నశించిపోతున్న వారి కొరకు మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. నశించిపోతున్న వారి కొరకు మనము ప్రార్థన చేయగలగాలి. ప్రియులారా, కొద్దిగా సమయాన్ని కేటాయించి, కొద్దిగా సమయాన్ని మనం హెచ్చించి వారి కోసం మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రియులారా, అప్పుడు దేవుడు వారిని, మన ప్రార్థన ద్వారా దేవుడు వారిని మార్పు చేస్తాడు. మనం చేసే ప్రార్థన ద్వారా దేవుడు వారిని రక్షణలోనికి నడిపిస్తాడు. దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో చాలా మంది అలాగ ప్రార్థన చేస్తారు. కొందరిని దేవుడు రక్షణలోనికి నడిపించాడు. హల్లెలూయా. చూడండి, బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే ఒక మాట మనం చదవచ్చు. కొలస్సీలకు రాసిన పత్రికలోనికి మనం వచ్చినట్లయితే అక్కడ ఒక మాటను దేవుని వాక్యములో ఇలాగ వ్రాయబడి ఉన్నది. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము ప్రియులారా, కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9 నుంచి 12 వచనాలు. అందుచేత ఈ సంగతి విన్న నాటి నుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానక, మీరు సంపూర్ణ జ్ఞానమును, ఆత్మ సంబంధమైన వివేకము గలవారును, ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించువారునై ప్రతి సత్కార్యములో సఫలమగుచు, దేవుని విషయమైన జ్ఞానమును అభివృద్ధి పొందుచు, అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టినట్లు ఆయనకు తగినట్లుగా ఓర్పును దీర్ఘశాంతమును కనుపరుచునట్లు ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలనని తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారములకు మనల్ని పాత్రలుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలనని దేవుని బ్రతిమాలుచున్నాను. హల్లెలూయా. ప్రియులారా,
ఏమండి, ఇక్కడ పౌలు గారు ఈ మాటలు చెప్తా ఉన్నారు. ఏమనంటే, నేను మీ నిమిత్తము ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రియులారా, మీ నిమిత్తము ప్రార్థన చేస్తా ఉన్నాను. మీరు సంపూర్ణులు అవ్వాలని, దేవుని జ్ఞానమును బాగా తెలుసుకోవాలని, మీరు దేవుని రాజ్యము కొరకు తగిన వారుగా మీరు